రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతుల్లో మార్చి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోలను తీసుకురావడం జరిగింది. ఈ జీవోలను భోగి మంటల్లో దగ్ధం చేసేటువంటి కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మదనపల్లి సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో భోగి మంటల్లో కూడా ఈ జీవో కాపీలని దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను మెడికల్ కళాశాలను రిజర్వేషన్లు అప్లికేబుల్ లేకుండా వీటిల్లో సగానికి పైగా అమ్ముకునేదానికి జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చారు. ఈ జీవోల్ని మేము పూర్తిగా రద్దు చేస్తామని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోలను రద్దు చేసేది పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి కొత్త జీవోలను కూడా తీసుకురావడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తోంది, ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వంలో కొనసాగించాలంటే దాదాపు 8,000 కోట్లకు పైన ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కాబట్టి మేము దీన్ని ప్రభుత్వంలో నడపలేము, కాబట్టి ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ మోడల్లో మారుస్తున్నామని చెప్తున్నారు. మేము సిపిఐ పార్టీగా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మీ హెరిటేజ్ సంస్థలను మీరు నడిపారు, మీ సతీమణి గారు నడిపారు, మీ కోడలు గారు కూడా ఈరోజు సీఈఓలుగా కోట్ల రూపాయలు లాభాలు వచ్చే విధంగా ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థలను అంత విజయవంతంగా నడిపేటటువంటి మీ ఫ్యామిలీ ఈరోజు ఎందుకు 17 మెడికల్ కళాశాలని నడపలేకపోతుందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లేసి అధికారం ఇస్తే మీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వం డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి విద్యా వైద్యానికి బాధ్యతగా వ్యవహరించలేదు. మీరు మీ సొంత సమస్యలను ఇంత గొప్పగా నడిపించినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విద్యా వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు ఈ సంపదని అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించలేదు. మీకు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలపైన, పేద వర్గాలపైన, విద్యార్థులపైన, మెడికల్ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులపైన ఒక మంచి అభిప్రాయం ఉంటే ఇప్పటికైనా మీరు తీసుకొచ్చినటువంటి జీవోలను రద్దు చేయాలి. ఆ జీవో నెంబర్ 107, 108ను కూడా రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.